మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ ప్రభు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ దినమున దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విని మనలోకి వెళ్ళిపోదాం. మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వస్తుందనే మాట అంశం మీద మనం వింటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా 7 మాటలు మనం విన్నాం. ఈ దినమున 8వదిగా విశ్వాసుల తీర్పు యొక్క నిర్దిష్టమైన ఫలితాలు వివిధంగా ఉంటాయి అని దేవుని వాక్యం చెబుతోంది. విశ్వాసుల తీర్పు యొక్క నిర్దిష్టమైన ఫలితాలు వివిధంగా ఉంటాయని దేవుని వాక్యము చెబుతుంది. ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా రాయండి, వినండి, లేకపోతే మనసులో ఉంచుకోండి అనేది జ్ఞాపకం చేస్తున్నా. 1వదిగా ఆనందము కోల్పోవుట. ఎక్కడ ఆనందాన్ని కోల్పోతాం? మనము పరలోకములో ఆనందాన్ని మనము కోల్పోతాం. 2వదిగా ఆనందభరితులు కావడము ఉంటుంది. ఆనందభరితులు కావటం. 3వదిగా దేవుని సమ్మతి. 4వదిగా బాధ్యతలు, అధికారము. 5వదిగా హోదా. 6వదిగా బహుమానాలు. 7వదిగా ఘనత. ఈ 7 క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి నిర్దిష్టమైన ఫలితాలు. ఆయన ఫలితాలు ఇస్తాడు. 1వ ఫలితం ఏంటంటే చెప్తారా? 1వ ఫలితం ఏమిటి? ఆనందాన్ని కోల్పోవుట. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనము చూడాలి. 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండుననెను. ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినమున ఈ చదివిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మీరే అందించుతండి, జ్ఞాపకం చేసుకోండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని ఈ దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 1వ మాట మనము చెప్పుకున్నాం. ఆనందాన్ని కోల్పోవుట. ఆనందము కోల్పోవుట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలిచినప్పుడు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు మనము లెక్క చూపించకపోతే గనక అక్కడ మనకు ఏమి కలుగుతూ ఉంది అంటే అవమానము కలుగుతూ ఉంది. ఇక్కడ ఒక దాసుని గురించి రాయబడింది. ఈ చరిత్ర మనం ఎరిగిన వాళ్ళమే కాబట్టి గుర్తు చేస్తున్నానట్లా. యజమానుడు తన దాసులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చి దేశాంతరం పోయెను అనే మాట
ఇందులో ఉంది. కాబట్టి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినాడు. ఈ 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేశాడు? ఏమన్నాడు తన యజమాను చూసి అంటే 26వ వచనంలో ఇలా రాయబడింది చూడండి, బైబిల్ వైపు చూడండి. 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు అతని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకును వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును అని దేవుని వాక్యం చెబుతుంది. మిగతా 2 మంచి వాళ్ళు యజమానుని యొక్క సంతోషం వాళ్ళు పాల్పొంపులు పొందినారు. మనం అక్కడికి వస్తాం తర్వాత. అయితే ఇతడు మాత్రము సోమరి, చెడ్డవాడు సోమరి. అవునా? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరి చెడ్డదాసునికి అవమానం కలుగుతుందా? ఆనందం కలుగుతుందా? అంటే అవమానమే కానీ ఆనందం ఎప్పటికీ కలగదు. సోమరి సీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి వాటికి రాజు లేకపోయినను న్యాయాధిపతి లేకపోయినను వేసవి కాలమందు ధాన్యము కూర్చుకొనును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చీమలకే అంత జ్ఞానం ఉంటే, అలా నలిస్తే చనిపోయే చీమలకి అంత జ్ఞానం ఉంటే, దేవుని స్వరూపములో చేయబడిన నీకు దేవుడిచ్చిన జ్ఞానము ఉపయోగించుకోకుండా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని పాడు చేసుకొని అపవిత్రత చేసుకొని దేవుని యొక్క ఆనందాన్ని పొందలేకపోతున్నావంటే అది నీ యొక్క సోమరి తనము. రెండవది, నువ్వు ఒక చెడ్డ వానివి అని అర్థమవుతుంది. సోమరితో చెడ్డవాడు సహవాసం చేస్తే వారు ఎందుకు పనికిరారు అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. అందుని బట్టి సోమరి, చెడ్డవాడు, 3వ పేరేమిటి? ఒకటి సోమరిని పేరు పెట్టినాడు, రెండవది చెడ్డవాడని పేరు పెట్టినాడు, 3వది ఏం పేరు పెట్టినాడు? 30వ వచనంలో పనికి మాలిన వాడు. ఎవడు? పనికి మాలిన వాడు. పనికి మాలిన వాడు పరుల జోలికి పోతాడు. పనికి మాలిన వానికి కొట్లాటం అంటే ఇష్టం. పనికి మాలిన వానికి మంది సొమ్ముల మీద ఆశ. పనికి మాలిన వాడు పోయేటువంటి స్థలము నరకం. పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి. వెలుపట చీకటి ఉంటుందా, వెలుగుంటుందా? వెలుపట బయట చీకటి ఉంటుంది, వెలుగుంటుందా? వాక్యం చెబుతున్న ప్రకారం అయితే కనుక వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. త్రోసివేయండి అన్నాడు. త్రోసివేయండి. అక్కడ ఏముంటుంది? ఏడుపు పండ్లు కొరుకుట. ఏడుపు పండ్లు కొరుకుట. ఇతడు యజమాను యొక్క ఆనందాన్ని కోల్పోయినాడు. యజమాను యొక్క సంతోషములో పాలు పంపులు పొందలేకపోయినాడు. ఎందుకు?
సోమరి ఎందుకు? చెడ్డవాడు ఎందుకు? పనికి మాలిన వాడు కాబట్టి తన యజమాని యొక్క సంతోషములో, ఆనందములో పాలు పంపులు పొందలేకపోయినాడు. అందుకోసమే తనకి ఆనందము కోల్పోయాడు. సంతోషాన్ని కోల్పోయినాడు. నిత్యం ఉన్నటువంటి రాజ్యాన్ని కోల్పోయినాడు. మహిమను కోల్పోయినాడు. దేవదేవుని సన్నిధి అతడు కోల్పోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. రెండవదిగా ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఇలా రాయబడింది. రెండవదిగా ఆనందభరితులు కావటం. ఎవరు ఆనందభరితులు అవుతారు? ఎవరికి ఆనందం అంటే వాక్యం చెబుతుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో, కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు నిలిచి ఉండుట. ఈ వచనములో కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక అనే మాట ఉంది. ఒకటి, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షత ఒకటి. రెండవది, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి. మూడవదిగా, మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఒకటేమో ప్రత్యక్షత, రెండవదేమో ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండాలా, మూడవదేమో ఆయన యందు నిలిచి ఉండుట. నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలా. ఏం చేయాలా? నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలా. పడిపోయిన తర్వాత ఇక లేవడము కష్టం. అయితే వాక్యం చెబుతుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని. 7 మార్లు కాదు కదా, ఎక్కువనే పడిపోతున్నారు. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని, చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. లెక్కలేని మార్లు అంట. 7 మార్లు కాదు కదా, లెక్కలేని మార్లు పడిపోయినాడు. లెక్కలేని మార్లు పడిపోతే ఏమవుతాడు? దిక్కులేని వాడవుతాడు. అంతే కదా, దిక్కులేని వాడవుతాడు. పడిపోకుండా నిలబడుకుని స్థానంలో మనం ఉండాలనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి ఆనందభరితులు కావటం, ఆనందభరితుడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం గలవాడై ఉంటాడు. ఇది రెండవది గుర్తుంచుకోవలసిన సంగతి. మూడవది చూడండి. మూడవదిగా దేవుని సమ్మతి. ఒకటవదేమో ఆనందాన్ని కోల్పోవుట, రెండవదేమో
ఆనందభరితులు కావటం, ఆనందాన్ని పొందుట. మూడవదేమో దేవుని సమ్మతి. ఏమిటి దేవుని సమ్మతి? మత్తయి సువార్త 25:21. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవుని సమ్మతి. మూడవది ఏమిటి చెప్పాలి? మూడవది ఏమిటి? దేవుని సమ్మతి. దేవునికి ఇష్టమైన కార్యము చేశాడు కాబట్టి, దేవుడు మెచ్చుకునే కార్యం చేసినాడు కాబట్టి, దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు? సమ్మతి పరుస్తూ ఉన్నాడు, తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. భలే నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి అన్నాడు. కొంచెములో నమ్మకముగా ఉండుట. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. కొంచెములో నమ్మకంగా ఉంటే కనుక ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఆయన సంతోషాన్ని నీకు ఇస్తాడు. సమ్మతి గల హృదయం నీకు ఆయన ఇస్తాడు. దేవుని సమ్మతి. నిన్ను చూడగానే దేవునికి ఇష్టం పడుతూ ఉంది. ఇతడు నమ్మకమైన వాడు, పనప్పగిస్తే చేస్తాడు, నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకము ప్రభు కలిగినప్పుడు ఆయన సమ్మతి ఉంటుంది అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక 4వదిగా చూడండి, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తాడు. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? బాధ్యతలు, అధికారం ఇస్తాడు. ఇస్తాడని వాక్యం చెబుతోంది. 25వ అధ్యాయంలోని 14వ వచనం, 25:14 వచనంలో రాయబడిన మాట చూడండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఏమిచ్చినాడు? బాధ్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చాడా? అవును, అధికారం ఇచ్చాడు. ఒక మనుషుడు అనే మాట ఉంది. దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినాడు. తన ఆస్తిని వారికి అప్పగించాడు. ఏం అప్పగించాడు? ఆస్తిని అప్పగించినాడు. ఆస్తిని అప్పగించాడా? మన ఆస్తిని మనం అప్పగిస్తామా దాసులకు? ఆ ధైర్యం మనకుందా? ఉందా ధైర్యం? లేదు, అప్పగించలేం. కానీ ఆయన అప్పగించాడంట, తన ఆస్తిని అప్పగించాడు. అంటే బాధ్యతలు అప్పగించాడు, అధికారం ఇచ్చాడు. ఇది అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చినాడు. దేవునికి ఒక అధికారం ఇచ్చాడు. నీకు బాధ్యత ఉంది సంఘములో, ఇది నా బాధ్యత అని అనుకున్నావు ఎప్పుడైనా కానీ? రక్షించబడిన తర్వాత నా బాధ్యత ఏంటంటే రావడము, కూర్చోవడం, వినడం, పోవడమే. అది కాదు. నీకంటూ నాకంటూ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను మనం ఏం చేయాలా? నెరవేర్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. బాధ్యత. 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పున వారికి బాధ్యతలను అప్పగించాడు. కానీ 2 మాత్రమే నమ్మకంగా బాధ్యత నెరవేర్చినారు, అధికారం నెరవేర్చినారు. 1 మాత్రము సోమరి అయిపోయినాడు. 3వది బాధ్యతలు, 4వది బాధ్యతలు, అధికారము అప్పగించుట అన్నది గుర్తుపెట్టుకుందాం. 5వ మాట ఏమిటి? హోదా. హోదా దేవుడు ఇస్తాడా? ఇస్తాడని వాక్యం చెబుతుంది. చూడండి, హోదా అనేది
మత్తయి సువార్త 5:19. దేవుడు మనకు ఓద ఇస్తాడు. 5వ అధ్యాయం 19 చూడాలి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. హోదా ఏమిటి? హోదా గొప్ప అధికారం దేవుడు మనకు ఎక్కడిస్తాడంట? పరలోకములో అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదాన్నైనను మీరి కదా, మీరుట వాడుట అనేది కనిపిస్తుంది. మీరకూడదు కానీ వాటిని గైకొనే వారుగా ఉండాలి. ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞను తృణీకరించకూడదు, ఆజ్ఞను పాటించేవారుగా ఉండాలి. ఒకడు మీరినాడు ఆజ్ఞ, వాడు అల్పుడైనాడు. ఒకడు గైకొన్నాడు ఆజ్ఞను, వాడు గనుడైనాడు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడైనాడు. హోదా, అధికారం. షడ్రకు మెషకు అబేద్నెగో వారికి గొప్ప హోదాలు ఉన్నాయి. దానియేలుకు గొప్ప హోదా ఇచ్చాడు. మంత్రి ఉద్యోగం ఇచ్చినాడు, సీఎం ఉద్యోగం ఇచ్చినాడు. అన్ని దేశములో అన్ని రాజ్యములో ఉన్నప్పటికి కూడా వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారి పవిత్ర జీవితాన్ని బట్టి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో మనం చూస్తాం, చూడండి 19వ అధ్యాయం మత్తయి సువార్త 30 వచనం చూడండి. 19:30 రాయబడిన మాట చూద్దాం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటి? అవునా? మొదటి వారు ఏమవుతారంట? అనేకులు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. మేము మొదట్లో నమ్ముకున్నాం, మేము నమ్ముకున్నప్పుడు ఎవరు లేరు సంఘములో, మేమే ఫస్ట్ అన్న వాళ్ళు ఇప్పుడు ఏమైనారు? వాళ్ళే వెనకబడిపోయినారు. కడపటి వారు మొదటికి వచ్చినారు. దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు కడపటి వారే హోదా, మొదటి వాది కానే కాదు. దేవుని వాక్యం మనం చూస్తాం. అందుని బట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనం గ్రహించు వారమై ఉండాలి. ఇక 6వదిగా చూడండి, బహుమానాలు ఉన్నాయి. 6వది ఏమున్నాయి? ప్రతి విశ్వాసకి ఏముంది? బహుమానాలు ఉన్నాయి అనేది వాక్యం చెబుతోంది. ఇవి మనం చెప్పుకున్నా కానీ నేను చెప్తాను, రాసుకోండి. ఓకే, రాయండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు అక్కడ మరి పునాది కనిపిస్తుంది. దాని మీద వెలగల రాళ్ళు, బంగారు, వెండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఏది బాగా కనిపిస్తుంది, ఏది కాలిపోతుంది తొందరగా, ఏది కాలిపోదంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతుంది. బంగారు, వెండి, వెలగల రాళ్ళతో కట్టినది మాత్రం కనిపిస్తూ ఉంది. అందుకోసం ఇక్కడ బహుమానం ఉంది. అగ్ని పరీక్ష చేసినప్పుడు పరీక్ష నిలిస్తే కనుక బహుమానం ఉంది. ఆ పరీక్షలో ఓడిపోతే కనుక నష్టము కలుగుతూ ఉంది. ఇవి బహుమానాలు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. అదే ప్రకారంగా ఫిలిప్పీ పత్రిక 3:14 కూడా అదే మాటలు ఉన్నాయి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ బహుమానం గురించి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, చివరి మాట చూద్దాం. 7వదిగా ఘనత. 7వ మాట ఏమిటి? ఘనత అనేది వాక్యం చెబుతుంది. రోమపత్రిక 2:10 చదువుదాం. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళంతా. రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం.
సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్తు దేశస్థునికి కూడా మహిమ, ఘనత, సమాధానము కలుగును అనే మాట ఉంది. ఘనత ఎవరికి? ఘనత ఎవరికి? మహిమ ఎవరికి? సమాధానము చెప్పాలి మీరే. సత్క్రియ చేయు ప్రతివానికి, సత్క్రియ చేయు ప్రతివానికి. సత్క్రియ అనగా మంచి పనులు చేయవానికి, మంచి పని చేసేవానికి. మహిమ రెండవది, ఘనత మూడవది, సమాధానము. సమాధానం. ఈ మూడు కలుగుతాయి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చూడగా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు కారణమగును అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రస్తుత శ్రమలు. అమ్మ వినండి, ప్రతి విశ్వాసి గుడక ప్రస్తుతం ఈ దినాల్లో శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇది శ్రమల కాలం. అన్యులు కలగదు, మళ్ళా ప్రభు నమ్మిన వారికి కలగవు శ్రమలు, శోధనలు. కేవలం యేసుక్రీస్తు నందున్న వారికి మాత్రమే ఈ శ్రమలు కలుగుతాయి. అప్పుడే మన ఓర్పిక, మన ఓర్పు, మన సహనం అనేటువంటిది అప్పుడు కనపరచాల. ఎవరో అరుస్తున్నారని చెప్పేసి, ఎవరు తిడుతున్నారని చెప్పేసి మనం కూడా నోరు జారితే గనక ఈ ఘనత, ఈ మహిమ, ఈ ప్రభావము, ఈ సమాధానం మనం పొందలేం. మనతో కాదు. దేవుని నమ్మినటువంటి మనము, లోకములో ఒక సామెత ఉందంటే, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. రాయి దెబ్బ పడిందని చెప్పేసి మనం తిరిగి కొడితే ఎటుంటుంది? అవునా? దేవుని వాక్యం చెబుతున్న మాట జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలి. నశించిపోవు సువర్ణము. చూడండి, 6వ వచనము రాయబడిన మాట చదువుకుందాం. 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు శ్రమ, దుఃఖము కలుగుననే మాట ఉంది కదా. కొంచెము కాలం ఏం కలుగుతుందంట? నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే? దేనికంటే? నశించిపోవు సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే. గమనించండి, మీ విశ్వాసం, మీ విశ్వాసం, ఎవరి విశ్వాసం? మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది. రెండవది, మహిమ కలుగుతుంది. మూడవది, ఘనత కలుగుటకు కారణమగును అనే మాట ఉంది. అమూల్యమైన విశ్వాసం. మనం ఉంచిన విశ్వాసం ఏమిటి? సామాన్యమైన విశ్వాసం కాదు, ఇది అమూల్యమైన విశ్వాసం. మనం ఎవరిమి? మనం ఎవరిమి? విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులమా అవిశ్వాసులమా అంటే అమూల్యమైన విశ్వాసులం. దేవుడు ఎంత మంచి పేరు, మంచి బిరుదు మనకి ఇచ్చాడంటే చూడండి,
అమూల్యమైన మీ విశ్వాసం. విశ్వాసులైన మీరు ఎలా ఉండాలా? అమూల్యమైన విశ్వాసులుగా ఉండాలా. అల్ప విశ్వాసులారా అనిపించుకోకూడదు. నీ విశ్వాసం ఎక్కడ అన్నాడు ప్రభు. ప్రశ్నించేటువంటి దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. అందును బట్టి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందైతే, శోధన వచ్చినప్పుడు మనం నిలబడాలా. ఒక మూగోడు ఏ విధంగా ఉంటాడో, ఒక చెవిటోడు ఏ విధంగా ఉంటాడో అట్లా ఉండాలా. చూడండి, నేను గుర్తు చేస్తాను మీకు ఇప్పుడు. ఒక మూగోడు ఆ వ్యక్తి మాట్లాడితే ఈ వ్యక్తి మాట్లాడలేడు. మాట్లాడతాడా? మూగోడు మాట్లాడలేడు. చెవిటోడు వాడు తిడుతూ ఉంటే చెవిటానికి ఏమైనా వినపడతాయా? వినపడవు. అట్లా ఉండాల. ప్రతి విశ్వాసి కూడా అట్లా ఉండాల. ఒక దినాన దేవుని దాసుడు వాక్యం చెప్పి వస్తుంటే ఒక ఆయన తాగుబోతూ ఎదురయ్యి తిట్టరా అని తిడుతున్నాడు. అర్థమైంది మాట. ఒక దేవుని దాసుడు వాక్యం చెప్పి వస్తుంటే నిలబెట్టి అనరాని మాటలు అంటున్నాడు అనమాట వ్యక్తిని, సేవకుని. ఆయన ఏం చేశాడు సేవకుడు అంటే, అలానే మౌనంగా నిలిచిపోయినాడు. ఆ వ్యక్తి తిట్టి 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 తిట్టి, నీకు రోసము లేదు, నీకు సీము లేదు, నీకు అది లేదు, ఇది లేదు, ఎంత తిట్టినట్టునే ఉండవు, అనేక మాటలు తిట్టి తిట్టి తానే పోయినాడు. తానే ఒక దినాన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినాడు. మనల్ని ఎవరో అన్నారని, ఎవరో ఏమో చేశారని మనము ఎదురు మాట్లాడి కదా, అనరాని మాటలు అని లేనిపోని ఆలోచనలు చేసి, చూడండి విశ్వాసులమైన మనం తిట్టుకుంటుంటే, మనం అడుచుకుంటుంటే ఎంతమంది నిలబడి చూస్తలేరు? ఎంతమంది అన్యజనులు, దేవుని నమ్మని వాళ్ళు, వీరు విశ్వాసుల, వీళ్ళు ప్రార్థన కోయతల్లా, వీరి నోట ఈ మాటలా? దేవుని వాక్యం చెబుతున్న మాట, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందైతే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది? మెప్పు, మహిమ, ఘనత కలుగుతూ ఉంది. మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. అక్కడనే మీ ఓర్పు కనిపిస్తుంది, మీ సహనం కనిపిస్తూ ఉంది, మీ విశ్వాసం కనిపిస్తూ ఉంది. గుర్తుంచుకుందాం, విశ్వాసుల తీర్పు యొక్క నిర్దిష్టమైన ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఒకటి, ఆనందాన్ని కోల్పోతాం. చెప్పుకొని ముగిద్దామా? ఒకటి, ఆనందం కోల్పోతాము. రెండవది, ఆనందభరితులం అవుతాము. మూడవది, దేవునితో సమ్మతి కలిగి జీవిస్తాము. నాలుగవది, దేవుడు మనకు బాధ్యతలు, అధికారము అనుగ్రహిస్తాడు. ఐదవది, హోదా ఇస్తాడు. ఆరవది, బహుమానాలు ఇస్తాడు. ఏడవది, ఘనతనిస్తాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు, ఆయన తీర్పులు నిలిచినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలిచినప్పుడు మాకు ఏమి కలుగుతుందో, ఏమి జరగబోతుందో మీరు పలికించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాము నాయన, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, నీ యందు విశ్వాసం ఉంచిన మేము భక్తి జీవితంలో శోధనలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మేము నిలబడితే గినక మాకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందని, సమాధానం కలుగుతుందని మీరు రాయించిన మాటకై స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం ప్రభువా, సరిదిద్దుకుంటున్నాం. జరగబోయే సంగతులు మీరు మాకు బోధిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ లోకములో ఉండగానే మేము తండ్రి ఈ మాటలు వింటూ
మా జీవితాలు సరిచేసుకొని సరిదిద్దుకొని నీ రాకడ కోసమై సిద్ధపడే కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.